కేథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే కొనసాగుతోంది. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు వైద్యులు. ఫ్రాన్సిస్ త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. పోప్ ఆసుపత్రిలో ఉన్న క్రమంలో ఆయన స్థానంలో విధులను నిర్వహించేది ఎవరు అనే విషయంలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఫ్రాన్సిస్ పదవికి రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న వదంతులను వాటికన్ అధికార వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. పోప్ విధులను నిర్వహించలేని సమయంలో ప్రత్యామ్నాయం ఏంటనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. శ్వాసకోశ సంబంధిత జబ్బుతో ఇబ్బంది పడుతున్న పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వాటికన్ సిటీ తెలిపింది. ఆయనకు స్వల్పంగా కిడ్నీ సమస్య తలెత్తిందని, దీని కారణంగా శరీరం చికిత్సకు పూర్తిగా స్పందించడం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఆయన కృత్రిమ శ్వాస తీసుకుంటున్నారని వెల్లడించింది. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ 10 రోజుల నుంచి వృద్ధాప్య సమస్యతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు. ఆయనను ఈ నెల 14న రోమ్లోని జెమెల్లీ ఆసుపత్రికి తరలించారు. ఫ్రాన్సిస్కు సిటీ స్కాన్ చేయగా బైలాటరల్ నిమోనియా లక్షణాలు కనిపించాయని, అవి ప్రాథమిక దశలో ఉన్నాయని వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించాయి. అప్పట్నుంచి వైద్యులు నిరంతరం చికిత్స అందిస్తున్నప్పటికీ శరీరం దానికి పూర్తిగా సహకారం అందించడం లేదు. పోప్ ఫ్రాన్సిస్కు గతంలో శ్వాసకోశ నాళంలో పాలీమైక్రోబియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్నారు. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఫ్లూరిసీ డెవలప్ అయింది. 21 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించారు. దీంతో పోప్కు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో పోప్ చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో భాగంగానే 2023 మార్చిలో బ్రాంకటైటిస్ కారణంగా 3 రోజులు ఆసుపత్రిలో గడిపారు. పోప్ చాలా రోజులుగా బ్రాంకటైటిస్ లక్షణాలతో బాధపడ్డారు. ఈవెంట్లలో పోప్ రాసిన ప్రసంగాలను అధికారులు చదివేవారు. మరోవైపు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో పోప్ ఫ్రాన్సిస్ పదవికి రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న వదంతులను వాటికన్ అధికార వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. పోప్ తన విధులను నిర్వహించలేని సమయంలో ప్రత్యామ్నాయం ఏంటన్న దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుతం పోప్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో కాథలిక్ చర్చికి నాయకత్వం వహించేది ఎవరు, ఆయన స్థానంలో విధులు నిర్వహించేది ఎవరు అనే విషయంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆయన సుదీర్ఘకాలం కోమాలో ఉంటే పరిస్థితి ఏంటనేది తెలియడం లేదు. అప్పుడు ఆయన ముందుగా తయారు చేసి పెట్టుకున్న లేఖ ద్వారా రాజీనామా చేస్తారా, కొత్త అధిపతిని నియమిస్తారా అనేది సమాధానం లేని ప్రశ్న. కాథలిక్ చర్చికి నాయకత్వం వహించే పోప్ మరణించినా, రాజీనామా చేసినా తదుపరి పోప్ ఎన్నికకు సంబంధించి వాటికన్లో స్పష్టమైన చట్టాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అయితే వాటిని పోప్ అనారోగ్యానికి గురైనప్పుడు, స్పృహలో లేనప్పుడు, విధులను నిర్వహించలేని పరిస్థితి ఎదురైనప్పుడు అన్వయించలేం. అలాంటి సమయంలో ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఆయన ఇప్పటికే రోజువారీ కార్యకలాపాలకు ఆదేశాలిచ్చారు. ఆయన అధికార ప్యాలెస్లో ఉన్నా లేకున్నా అధికారుల బృందం ఆయన ఆదేశాలను అమలు చేస్తుంది. వాటికన్ కార్యదర్శి అయిన పియెట్రో పారోలిన్ వారికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ 1925 కాథలిక్ హోలీ ఇయర్ కోసం జరిగే పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించాల్సి ఉంది. ఆయన ఆసుపత్రిలో ఉన్న కారణంగా ఆర్చ్ బిషప్ రెనో ఫిసిచెల్లా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు చేపట్టారు. ఆసుపత్రిలో బెడ్పై ఉన్న పోప్ ఫ్రాన్సిస్ మనకు సన్నిహితంగానే మన మధ్య ఉన్నట్టుగా ఉంది అని ఫిసిచెల్లి అన్నారు. 2021లో వాటికన్ లాయర్లు పోప్ తాత్కాలికంగా గాని శాశ్వతంగా గాని విధులను నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన నిబంధనలు రూపొందించారు. మరణించిన, రాజీనామా చేసిన పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాలనే అనుసరించవచ్చని సూచించారు. పోప్ అనారోగ్యానికి గురైనప్పుడు తదుపరి వారసుని నియమించవచ్చని పేర్కొన్నారు. 1965లో అప్పటి పోప్ పాల్ VI తన రాజీనామా లేఖ ముందే రాసిపెట్టారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే దానిని ఆమోదించి కొత్త పోప్ను ఎన్నుకోవాలని సూచించారు. అయితే ఆయన ఆ తర్వాత 13 ఏళ్ల పాటు పోప్గానే ఉండి మరణించారు. ఆ లేఖ అవసరం రాలేదు. ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ ఈ పదవిని చేపట్టినప్పుడు తాను అనారోగ్యానికి గురై స్పృహలో లేకుంటే రాజీనామాను ఆమోదించాలని 2022లో అప్పటి కార్యదర్శి కార్డినల్ టార్సిసియో బోర్టన్కు లేఖ ఇచ్చారు. దానిని పదవీ విరమణ చేశాక పారోలిన్కు బెటోన్ ఇస్తారని భావిస్తున్నానని పోప్ పేర్కొన్నారు. అయితే ఆ లేఖలోని సమాచారం బయటపడలేదు. అందులో ఏం రాశారు అనేది ఎవరికీ తెలియదు. అది చెల్లుతుందా అనేది ప్రశ్నార్థకమే. అది స్వేచ్ఛగా, సమగ్రంగా ఉందా అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా కాథలిక్ చర్చ్ సాంప్రదాయానికి అధిపతిగా రోమ్ బిషప్గా వ్యవహరిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జన్మించారు. తన పూర్వీకుడైన
పోప్ బెనెడిక్ట్ రాజీనామా చేయడంతో అతను 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చిని పునరుజ్జీవింపజేయడంతో పాటు సంస్కరించడానికి చేసిన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారు. సామాజిక న్యాయం, పేదల పట్ల నిబద్ధతతో పాటు ఆదాయ అసమానత, వాతావరణ మార్పు, మరణశిక్షకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో మాట్లాడారు. వలసదారులు, శరణార్థుల పట్ల మరింత స్వాగతించే వైఖరి కోసం వాదించారు. పోప్ ఫ్రాన్సిస్ వివిధ మతాల మధ్య కమ్యూనికేషన్, అవగాహనకు మద్దతుగా మాట్లాడేవారు. విభిన్న విశ్వాసాల ప్రజలు కలిసి రావాలని, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలని ఆయన ప్రోత్సహించారు.